యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మనల్ని విడవను, ఎడబాయను అంటూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలలో ధైర్యము కలిగి మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ధైర్యం అనేది ఎప్పుడు వస్తూ ఉన్నది అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును మనము విసర్జించినప్పుడు మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాము. అది లేకపోతే, మన యొక్క జీవితములలో నీతి అనేది లేకపోతే, మనము దినదినము ఎంతగానో భయపడుతూ అధైర్యపడుతూ ఉంటాము. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి అంటే, దేవుడు చెప్పినట్టుగా మనము వినాలి. దేవుని యొక్క వాక్యములోని నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తూ ఉన్నది అంటే, మోషే మనకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతట్లో నుండి కుడికి గాను ఎడమకు గాను మనము తిరగకూడదంటండి. ప్రతి ఒక్క ఆ యొక్క వాక్యమును మనము మన యొక్క జీవితాలలో తప్పకుండా మనం నెరవేర్చబడాలి. అప్పుడే మన యొక్క జీవితంలో ధైర్యము అనేది వస్తూ ఉన్నది. అలాగా కాక మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగి ఉంటే కనుక మన జీవితంలో ధైర్యము కానీ సంతోషము కానీ సమాధానము కానీ దేవుడు తోడు కానీ మనకి ఉండదని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేనిని మనము జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అని అంటే, ఆయన యొక్క కృపను పొందుకోవాలి అని అంటే, ఆయన మార్గము చక్కగా మనము నడవాలి. మనము కుడికి గాని ఎడమకు గాని తిరిగితే కనుక దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానములు కానీ ఆయన యొక్క కృప కానీ ఆయన యొక్క తోడు కానీ మనకి ఉండదు. ఆనాడు మోషేకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి 6 లక్షల మందిని దేవుని యొక్క కృప చేత వారిని నడిపించాడు. అలాగే మన జీవితాలలో కూడా ఆయన కృపను తోడును మనము కలిగి ఉండాలి అని అంటే, యేసయ్య చెప్పినట్టు మనము వినాలి. వింటే కనుక మన జీవితంలో ఆశీర్వాదము, అలాగే ధైర్యము, సంతోషము, సమాధానము, నిరీక్షణ అన్నీ కూడా మనకి అనుగ్రహింపబడుతుందని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము చేయవలసినది ఒకటి, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా మనము నెరవేర్చబడిన వారిగా మనము ఉంటే కనుక దేవుడు ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతిరోజు దేవుడు మనకి తోడై ఉండి మనల్ని నడిపిస్తారు. ఆనాడు మోషేకి దేవుడు ఎలాగైతే తోడై ఉండి నడిపించారో, అలాగే మన యొక్క జీవితాలకి కూడా, మన కుటుంబాలకి కూడా ఆయన తోడై ఉండి మనల్ని నడిపిస్తారని ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృప చేత నాయన మేము ఎల్లప్పుడూ కూడా మీ ఆజ్ఞను తప్పిపోకుండా నాయన కుడిము కానీ ఎడము కానీ మేము తిరక్కోకుండా నా ప్రభా చక్కటి తిన్నమైన మార్గము, మీరు చూపించే మార్గమును నాయన మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన నా తండ్రి దినము, నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. వారి ప్రతి అవసరత తీర్చండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తును, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి వ్యాపారములు, వారి ఉద్యోగములు అన్నీ కూడా తోడై ఉండండి నా ప్రభా. సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. యెహోవా నేనన్నా మీ కృప చూపించండి. ఎక్కడ కూడా ఎటువంటి వైరస్
కెమికల్స్ కానీ నాయన, అలాగే నా ప్రభా ఫుడ్ కల్తీ కానీ ఉండకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి ఎవరికి కూడా నా ప్రభు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఎటువంటి అనారోగ్యము రాకుండా సహాయం చేయండి. ముసలి వారిని చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడై ఉండండి నా ప్రభు. ఎవరైతే నా ప్రభు మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారికి తోడై ఉండి వారిని నడిపించమని కోరుకుంటున్నాను. అలాగే నా తండ్రి వారి బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. అలాగే నా తండ్రి అనేక మంది నా ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా మీరు తోడై ఉండండి నా ప్రభు. అలాగే నాయన మరి దొంగలు నాయన నా తండ్రి మరి దొంగతనం చేయకుండా మంచి ప్రవర్తన ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన వారి దొంగతనములు మానివేసి నా ప్రభు చక్కటి నాయన ఆరోగ్యవంతమైన జీవితము జీవించడానికి సహాయం చేయండి నాయన. లంచగొండితనము తీసివేయండి నా ప్రభు. నాయన ఎక్కడ అన్యాయం అక్రమము లేకుండా నాయన ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి మా యొక్క దేశంలో 190 దేశములలో నాయన మీ యొక్క కృపలో నాయన భద్రపరచండి నా ప్రభు. ప్రతి బిడ్డకి తోడై ఉండండి నాయన. నాయన ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా ప్రతి బిడ్డకి సహాయం చేయండి నా ప్రభు. మీరే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి నాలుక నాయన యేసే నిజమైన దేవుడు అని ఒప్పుకోవడానికి సహాయం చేయండి నాయన. ఉదయ కాలం నాయన ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అనుసరిస్తూ ఉన్న వారిని నాయన మీరు దీవిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. సహాయం చేయండి నా ప్రభా. మీ యొక్క కృప చేత నాయన ప్రతి ఒక్కరికి తోడై ఉండి సహాయం చేస్తారని ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.